హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వంకాయ బంగాళదుంప కాంబినేషన్లో ఫ్రై అనమాట. చాలా బాగుంటుందండి రెసిపీ అనేది. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. పప్పుచారు, రసం కానీ అలా నంచుకోవటానికి చాలా బాగుంటుంది. అలాగే చపాతీలో కూడా సూపర్గా ఉంటుందన్నమాట. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఈ పౌడర్ వేసుకొని నేనైతే ఈ మసాలా పౌడర్ ఒకటి యూస్ చేశాను దీంట్లో. ఆ మసాలా పౌడర్ కనుక యూస్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నచ్చినట్టయితే వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వంకాయలు నేను అరకిలో తీసుకున్నానండి. గుత్తి వంకాయలే, నార్మల్ బోర్ వంకాయలైనా తీసుకోవచ్చు. అలాగే బంగాళదుంపలు ఒక పావు కిలో తీసుకున్నాను. పెద్దలపై ఒకటి తీసుకున్నాను మీడియం సైజు. ఇవి వంకాయలు ముక్కలు ఇలా 4 ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో పెట్టుకోవాలి, కండ్రెక్కకుండా ఉంటుందన్నమాట. అలాగే బంగాళదుంప ముక్కలు కూడా ఉప్పు నీళ్ళల్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే బంగాళదుంప ముక్కలు నల్లగా అయిపోతాయి కదండి, అందుకని ఉప్పు నీళ్ళలోనే పక్కన పెట్టేసుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అలాగే ఉల్లిపాయ కూడా బాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకున్నాను. పాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఇది కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఒక 50 గ్రామ్స్ వరకు ఆయిల్ పడుతుందండి. 50 to 100 గ్రామ్స్ వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలన్నమాట. అవి వేసుకొని వేయించుకోండి. ఇవి వేగటం కోసం పసుపు ఉప్పు వేసుకొని వేయించుకోండి, త్వరగా వేగుతాయి. ఆనియన్స్ అనేది కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఉప్పు నీళ్ళల్లో నానబెట్టినవి, అవి వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ అనేది బాగా వేగవసరం లేదు, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. బంగాళదుంపలు వంకాయ ముక్కలతో పాటు ఉల్లిపాయ కూడా సమానంగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ బంగాళదుంప ముక్కలు తీసుకున్నాను. ఫస్ట్ అవి కొంచెం త్వరగా మగ్గాలని చెప్పి, వంకాయలు ఊరికే మగ్గిపోతాయి కదండి, బంగాళదుంప కొంచెం మగ్గాలని చెప్పి ఫస్ట్ బంగాళదుంప ముక్కలు వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి పైకి కిందకి ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ మూత పెట్టేసి కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో. ఈ బంగాళదుంప ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం వేగితే సరిపోతుంది బంగాళదుంప ముక్కలు. ఇప్పుడు ఇక్కడ మనం వంకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. వంకాయ ముక్కలు కూడా వేసుకున్నాక పైకి కిందకి గరిటతో కిందకి పైకి ముక్కలు కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ అనేది స్టవ్ బాగా మగ్గించుకోవాలండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా ఎమ్మీగా ఉంటుంది. చపాతీలో కానీ లేదా సాంబారు, పప్పు, రసం ఇలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా నంచుకోవటానికి చాలా బాగుంటుందన్నమాట. దీంట్లో మసాలా కోసం నేను ఇక్కడ ఎండుమిర్చి పచ్చిగా తీసుకున్నానండి. నువ్వులు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొబ్బరి చిన్న ముక్క తీసుకున్నాను. ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. అలాగే చెక్క లవంగా కూడా తీసుకున్నాను అనమాట. చెక్క చిన్నది, లవంగాలు ఒక 4-5 తీసుకున్నాను. ఇవన్నీ మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకోవటం వల్ల మిరపకాయలు అనేది త్వరగా నలుగుతాయి అన్నమాట. ఎందుకంటే మనం వేయించుకోలేదు కదా, వేసుకున్నాం కాబట్టి మెత్తగా గ్రైండ్ అవుతాయి. ఇప్పుడు దీనిలోకి ఒక గుప్పెడు వేయించిన శనగపప్పు వేసుకోవాలండి. మీకు నచ్చితే కొంచెం పల్లీలు కూడా వేసుకోవచ్చు. వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకొని, మరీ మెత్తగా చేసుకోవద్దు, కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి మసాలా. ఇప్పుడు వంకాయ బంగాళదుంప ముక్కలు మగ్గినాయి అండి. దీంట్లో కరివేపాకు, జీడిపప్పు కూడా వేసుకొని మళ్ళీ వేయించుకుంటున్నాను నేను. చూసారా, ఇలా కట్ చేస్తే కట్ అయినట్టు ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే. బంగాళదుంప ముక్కలు ఉడికినవి, అలాగే వంకాయ ముక్కలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయినాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ముందుగా పొడి చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, మసాలా పొడి, ఆ పొడి కూడా వేసేసుకోవాలి. మొత్తం సరిపోతుంది తీసుకున్నదంతా మొత్తం వేసేసుకొని
ఒకసారి కిందకి పైకి కలిపేసుకొని ముక్కలకి బాగా పడుతుందన్నమాట. కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 4 to 5 మినిట్స్ మగ్గించుకోండి. ఎందుకంటే మనం ఇవి ఏవి కూడా వేయించుకోలేదు కాబట్టి ఈ ఫ్రైలోనే బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఎండుమిరపకాయలు. ఇలా టాస్ చేసుకోండి. టాస్ చేసుకోవటం వల్ల వంకాయలు అనేది చెదరకుండా ఉంటాయి. వంకాయ బంగాళదుంప ముక్కలు మెత్తగా లేకుండా. ఇలా మసాలా అనేది కొంచెం బాగా వేగిన తర్వాత చూసారా మ్యాక్సిమం కుక్ అయిపోయింది. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. ముక్క అనేది పర్ఫెక్ట్గా మగ్గినాయండి. చాలా టేస్ట్గా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతే అండి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.